ఐపీఎల్ 19వ సీజన్ సరికొత్త రికార్డులకు, ఊహించని మలుపులకు వేదికగా మారుతోంది. ఈ క్రమంలో ముల్లాన్పూర్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోరు క్రికెట్ చరిత్రలోనే ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది. అంతకుముందు వరకు అజేయంగా దూసుకుపోతూ తమ డిక్షనరీలో పరాజయం అనే పదానికే చోటు లేదన్నట్లుగా జైత్రయాత్ర సాగిస్తున్న శ్రేయాస్ అయ్యర్ సేనకు రాజస్థాన్ రాయల్స్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ యొక్క వారి సొంత గడ్డపైనే వారి అహంకారాన్ని అణిచివేస్తూ 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ సాధించిన ఈ విజయం పాయింట్ల పట్టికలో పెను మార్పులకు నాంది పలికింది. ఈ గెలుపుతో రాజస్థాన్ ఏకంగా 12 పాయింట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ను అధిగమించి 3వ స్థానానికి చేరుకోగా, పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో తమ తొలి ఓటమిని రుచి చూడాల్సి వచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్లో రాజస్థాన్ తడబడి ఉంటే ప్లే ఆఫ్స్ రేస్లో దిగువన ఉన్న చెన్నై, ఢిల్లీ మరియు గుజరాత్ జట్లకు అవకాశాలు మెరుగయ్యేవి. కానీ రాజస్థాన్ అసాధారణ పోరాట పటిమతో ఆ సమీకరణాలను మార్చేసింది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆరంభం నుండి శివమెత్తారు. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య మరియు ప్రభ్సిమ్రాన్ సింగ్ మొదటి నుంచే విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నాండ్రే బర్గర్ వేసిన రెండో ఓవర్లో ప్రియాంష్ ఏకంగా 21 పరుగులు రాబట్టి ఇన్నింగ్స్కు రాకెట్ వేగాన్ని ఇచ్చాడు. అయితే 150 కిలోమీటర్ల వేగంతో నిప్పులు చెరిగే జోఫ్రా ఆర్చర్ 3వ ఓవర్లోనే ప్రియాంష్ను అవుట్ చేసి రాజస్థాన్కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కూపర్ కానూలీ 14 బంతుల్లో 30 పరుగులతో మెరుపులు మెరిపించిన యశ్రాజ్ పుంజా బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత రాజస్థాన్ స్పిన్నర్లు జడేజా మరియు పుంజా కట్టుదిట్టమైన బౌలింగ్తో పంజాబ్ వేగాన్ని నియంత్రించారు. ప్రభ్సిమ్రాన్ సింగ్ 59 పరుగులతో రాణించినప్పటికీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తన సహజ సిద్ధమైన దూకుడును ప్రదర్శించలేకపోయాడు. 27 బంతుల్లో కేవలం 30 పరుగులు మాత్రమే చేసి అయ్యర్ అవుట్ అవ్వడం పంజాబ్ స్కోరుపై ప్రభావం చూపింది. పంజాబ్ ఒక గౌరవప్రదమైన స్కోరు వద్ద ఆగిపోతుందనుకున్న తరుణంలో ఆస్ట్రేలియా దిగ్గజం మార్కస్ స్టోయినిస్ క్రీజులోకి అడుగుపెట్టి విధ్వంసం సృష్టించాడు. స్టోయినిస్ కేవలం 22 బంతుల్లోనే 62 పరుగులు సాధించి రాజస్థాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో 24 పరుగులు రాబట్టడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. 223 పరుగుల హిమాలయమంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ అస్సలు భయపడలేదు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి రావడమే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హర్షదీప్ సింగ్ మరియు లాకీ ఫెర్గూసన్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను లక్ష్యంగా చేసుకున్న వైభవ్ కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు సాధించి రాజస్థాన్ విజయానికి బలమైన పునాది వేశాడు. 5 సిక్సర్లు మరియు 3 ఫోర్లతో అతను సృష్టించిన సునామీకి పంజాబ్ బౌలర్లు నిశ్చేష్టులయ్యారు. వైభవ్ అవుట్ అయిన తర్వాత యశస్వి జైస్వాల్ బాధ్యతను భుజానికెత్తుకుని 27 బంతులలో 51 పరుగులతో తన మార్కు ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ ఒక వికెట్ నష్టానికి 84 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. అయితే మధ్య ఓవర్లలో యుజ్వేంద్ర చాహల్ తన మాయాజాలంతో 3 వికెట్లు పడగొట్టి రాజస్థాన్ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. సూర్యవంశీ, జైస్వాల్ మరియు రియాన్ పరాగ్ వంటి కీలక వికెట్లు పడిపోవడంతో పంజాబ్ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ అసాధ్యం అనుకున్న చోటే అసలు సిసలైన హీరోలు ఉద్భవిస్తారన్నట్లుగా ఇంపాక్ట్ ప్లేయర్స్ శుభం దూబే మరియు డోనోవన్ ఫెరీరా అద్భుతం చేశారు. వీరిద్దరూ కలిసి పంజాబ్ బౌలర్లను ఉతికారేస్తూ కేవలం 32 బంతుల్లోనే 77 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డోనోవన్ ఫెరీరా 26 బంతుల్లో 52 పరుగులతో వీరవిహారం చేయగా, శుభం దూబే 12 బంతుల్లో 31 పరుగులు సాధించి పంజాబ్ బౌలింగ్ను చీల్చి చెండాడారు. పంజాబ్ ప్రధాన పేసర్లు హర్షదీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్ మరియు మార్కో జాన్సన్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో రాజస్థాన్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ముల్లాన్పూర్ స్టేడియం చరిత్రలోనే ఇది అత్యధిక పరుగుల ఛేదనగా రికార్డు పుటల్లోకి ఎక్కింది. గతంలో ఇదే మైదానంలో పంజాబ్ సాధించిన రికార్డును రాజస్థాన్ తుడిచిపెట్టడం విశేషం. ఈ ఓటమిపై పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందిస్తూ తాము బ్యాటింగ్లో అద్భుతంగా రాణించినప్పటికీ బౌలింగ్ విభాగంలో ప్రణాళికలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యామని అంగీకరించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు మరియు స్లో బాల్స్ వేయడంలో వైఫల్యం చెందడం వల్లే రాజస్థాన్ విజయం సులభమైందని పేర్కొన్నాడు. డోనోవన్ ఫెరీరా మరియు శుభం దూబే మధ్య ఏర్పడిన కీలక భాగస్వామ్యం తమ ఓటమిని శాసించిందని, ఐపీఎల్లో బ్యాటర్లు ఇప్పుడు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమి తమకు ఒక గొప్ప గుణపాఠమని, రాబోయే విరామంలో తమ లోపాలను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కోచ్ రికీ పాంటింగ్ మరియు అయ్యర్ ఇప్పుడు తమ బౌలింగ్ విభాగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరుస విజయాల జోరులో కనిపించని లోపాలు ఈ ఓటమితో బయటపడ్డాయి. ఏది ఏమైనా రాజస్థాన్ రాయల్స్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం ఐపీఎల్ 19వ సీజన్ను మరింత రసవత్తరంగా మార్చింది. పంజాబ్ గడ్డపై పంజాబ్ పొగరును నేలకూల్చిన రాజస్థాన్ తాము టైటిల్ ఫేవరెట్స్ అని మరోసారి నిరూపించుకుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.